నమస్తే అండి. బేసిక్ గా జిమ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. కానీ మన దేశంలోనే ఒక సంఘటన జరిగింది. జిమ్ చేయడం కారణంగా ఒక వ్యక్తి కళ్ళు కోల్పోయాడు. సో అసలు విషయంలోకి వెళ్తే కనుక బేసిక్ గా జిమ్ చేయడం చాలా మంచిదని చెప్పేసి నిపుణులు చెప్తారు. ఆరోగ్య నిపుణులు అందరూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. అదే విధంగా ఫిట్ గా ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ జిమ్ చేయడం వల్ల కంటిని కోల్పోయే వారిని మనం ఎప్పుడు కూడా చూసి ఉన్నాం. అయితే ఏంటంటే జిమ్ చేయడం కారణంగా కొంతమందికి గుండె సంబంధిత సమస్యలు అయితే వస్తాయని చెప్పేసి వింటూ ఉంటాం. అయితే ఏంటంటే ఇప్పుడు 27 ఏళ్ల కుర్రోడు జిమ్ చేస్తూ ఇప్పుడు కంటిని కోల్పోవడం జరిగింది అన్నమాట. ఒక డాక్టర్ అయితే దీన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా చేయడం అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే సాధారణంగా జిమ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్నిసార్లు జిమ్ లో మనకి తెలియక చేసే పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇటీవల 27 ఏళ్ల కుర్రోడికి జిమ్ లో ఎదురైనటువంటి సంఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అని చెప్పేసి ఆ డాక్టర్ రాసుకురావడం అయితే జరిగింది. డెడ్ లిఫ్టింగ్ వ్యాయామం. డెడ్ లిఫ్టింగ్ అంటే ఒకసారి లేపుతారు కదా. సో డెడ్ లిఫ్టింగ్ వ్యాయామం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా అతడు ఒక కంటి చూపుని కోల్పోయాడు. ఈ సంఘటన గురించి డాక్టర్ ఆశిష్ మార్క్, అతను డాక్టర్ అనమాట. సో అతను ఇన్స్టాగ్రామ్ లో మంచిగానే ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. ఈ పోస్ట్ కూడా దాదాపు 34,000 పైగా లైక్స్ అయితే ఉన్నాయి. సో మంచి రీచ్ ఉన్నటువంటి యువర్ రెటీనా డాక్టర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఐడి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి అవసరం అయితే. డెడ్ లిఫ్టింగ్ వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా అతను కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటన గురించి డాక్టర్ ఆశిష్ మార్క్ మాట్లాడుతూ, బాధిత యువకుడు డెడ్ లిఫ్టింగ్ చేస్తుండగా అది చాలా బరువుగా ఉండడంతో ఊపిరి బిగబట్టి శక్తినంతా ఉపయోగించి లిఫ్టింగ్ చేశాడు. లిఫ్టింగ్ చేయడం కారణంగా కొన్ని క్షణాలకి అతను కంటి చూపును కోల్పోయాడు. సో డెడ్ లిఫ్ట్ చేయడం ఏంటి, కంటి చూపును కోల్పోవడం అంటే డాక్టర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే వాల్సల్వా రెటినోపతి అనే ఒక అరుదైన వ్యాధి అని చెప్పేసి ఉందని చెప్పేసి డాక్టర్లు అయితే గుర్తించినారు. అతనికి వాల్సల్వా రెటినోపతి. ఈ వ్యాధి ఉన్నవారు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు రెటినాలోని చిన్న చిన్న రక్త కణాలన్నీ కూడా చిట్లిపోతాయి. ఫలితంగా దృష్టి కోల్పోవడం, కంటి సమస్యలు రావడం మొదలవుతాయి. సో ఇప్పుడు బాధిత వ్యక్తి కూడా ఇదే చాలా అరుదైన వ్యాధితో ఉండడం అనేది జరిగింది అన్నమాట. డెడ్ లిఫ్టింగ్ చేస్తున్న సమయంలో అతడు ఊపిరి బిగబడడం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై శరీరం కంటి చూపును కోల్పోవడం అయితే జరిగింది అన్నట్లుగా డాక్టర్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ అబ్బాయి వయసు కేవలం 27 సంవత్సరాలే. ఎక్కడైనా జిమ్ చేస్తూ ఉంటే కనుక గుండె నొప్పి వచ్చి చచ్చిపోయారని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారి జిమ్ చేయడం కారణంగా కంటి చూపును కోల్పోయినాడు. సో కాబట్టి ఇలాంటి రోగాలు జిమ్కి వెళ్ళే వాళ్ళు ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంటైర్ బాడీ ఒకసారి చెకప్ చేయించుకొని వెళ్తే బాగుంటది. ఎందుకంటే ఒక పక్క గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, లేదంటే కళ్ళు పోయే వ్యాధులు కూడా వస్తున్నాయి.